శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కల్తపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. ఇవాళ మన సౌందర్యలహరిలో 36వ శ్లోకం చదువుకుందామండి. తవాజ్ఞాచక్రస్థం తపనశసి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పాసం పరిచిత యమారాధ్య భక్ష రవిశసి శుచీనా అవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ స్థానమైన అజ్ఞాచక్రమందు కోట్లాది సూర్యచంద్రులు కాంతిని కలిగి పరిచితి అని చెప్పబడే నీతో చక్కగా కలిసిన వామభాగంతో అంటే అర్ధనారీశ్వరుడే ప్రకాశించే పరశంభుని ఏ సాధకుడు ఆరాధిస్తాడో అతడు సూర్యచంద్రాగ్నులకు అందని లోకాతీతమైన అంటే కాంతిమయమైన పరంధామంలో నివసిస్తాడు అని అర్థం అన్నమాట. ఆ పరశంభునికి నేను వందనం ఆచరిస్తున్నానమ్మా అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి అంటే ఈ శ్లోకం నుంచి ఏంటంటే 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం దాకా అన్నీ కూడాను చక్రాల్లో ధ్యానం చెప్తున్నారంట, వాటి మహిమ చెప్తున్నారు. ఇక్కడ లలితా సహస్రనామాలతో ఉన్న నామాలు ఏంటంటే శివశక్త్యైక రూపిణి, శ్రీకంఠార్థ శిరేణి, ఆజ్ఞాచక్రాంతరాళస్స ఇవన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆజ్ఞాచక్రంలో మనం 2 దళాలే ఉన్నట్టు భావించకూడదండి. అలా భావించకుండా ఇలా పరిస్థితి ఉన్నట్టు భావిస్తూ సూర్యచంద్రాలతో కాంతి ఉన్నది భావించాలన్నమాట.